హాయ్ అందరికీ ఈరోజు స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం పదండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యాబేజ్, కొత్తిమీర, క్యారెట్, చిల్లీస్, బీన్స్, గార్లిక్ ఇవన్నీ మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 3 eggs బ్రేక్ చేసుకుంటున్నా. బ్రేక్ చేసుకున్నాక పెప్పర్, సాల్ట్ ఇవి యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుంది. మనం బీట్ చేసుకున్న దాన్ని బట్టి ప్లఫీనెస్ అనేది పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాతకి ఒక బాండి తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్నాక మనం బ్రేక్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. చూడండి నేను ఎంత బాగా బీట్ చేసుకున్నందుకు ఎంత ప్లఫీగా వస్తుందో. నేనైతే ఎగ్స్ బ్రేక్స్ చేయట్లేదు. బ్రేక్ చేస్తే ఏంటంటే చిన్న చిన్నగా అనిపిస్తుంది, అందుకని పెద్ద పెద్ద పీసెస్ కానీ ఫ్రై చేసుకుంటున్నా. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకొని అదే బాండీలో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకొని గార్లిక్ కొంచెం వేగాక బీన్స్, చిల్లీస్, క్యారెట్, క్యాబేజ్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేసుకొని ఒక 60 to 70% కుక్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఆమ్లెట్ వేసుకున్నాం కదా, అది కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు కలుపుకున్నాక మనం ఒక 70 to 80% రైస్ అనేది కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి మనం తగినంత సాల్ట్, 3 tablespoon కారం వేసుకుంటున్నా నేను ఇక్కడ. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, గరం మసాలా, సోయా సాస్, వెనిగర్ ఒక్కొక్క స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నా. ఇక్కడ చికెన్ మసాలా కూడా యాడ్ చేసా. ఇవన్నీ వేసుకున్న తర్వాతకి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కలిపితేనే మనకు స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్లా అవుతుంది. మంచిగా రైస్ అనేది డాన్స్ చేస్తే మనకి అక్కడ ఫ్రైడ్ రైస్ రెడీ అని ఇండికేషన్. అందుకని హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టాస్ చేసుకొని మంచిగా కలుపుకుంటే మన స్ట్రీట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు విజయ్ సూర్య ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.